చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 3 పార్టీల కూటమి అధికారాన్ని ఏర్పాటు చేసుకొని సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా 12వ తేదీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి అని అమరావతి సచివాలయానికి సమీపంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మామూలుగా అధికారంలోకి వచ్చినది 3 పార్టీలు కలిసి కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఆ సభను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది జనరల్గా. అలా అయితే బహుశా ఎటు జనసేన బీజేపీ ఖర్చు పెట్టరు, మొత్తం ఖర్చు మనమే పెట్టాలి కదా. మళ్ళీ ఇప్పుడు దానికి పార్టీ ఖర్చు ఎందుకు అని చెప్పి ఏమైనా ఆలోచించారేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడాన్ని అది ఒక రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేయాలని చెప్పి ప్రకటించారు, ఉత్తర్వులు ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి రావడం అది ఒక రాష్ట్ర పండుగగా జరపాలట. దాన్ని ఒక రాష్ట్ర పండుగగా జరిపి అందులో భాగంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారట. అంటే ప్రభుత్వ కార్యక్రమం అయిపోయింది, ప్రతి రూపాయి ప్రభుత్వ సొమ్మే. సో ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ కంప్లీట్గా ఉండేది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రసంగాలే కదా. ఒకవేళ ప్రభుత్వ పండుగ అయితే వీళ్ళు మరి వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఆహ్వానాలు పంపుతారా లేదో చూడాలి. రాష్ట్ర పండుగ అయితే అందరికీ పంపుతారా లేదో చూడాలి. ఒకవేళ అందరికీ ఆహ్వానాలు పంపితే అక్కడ మరి అందరికీ ప్రసంగించే అవకాశం ఇస్తారో లేదో కూడా చూడాలి. వైసీపీ వాళ్ళకి ఆహ్వానాలు పంపుతారా? మరి రాష్ట్ర పండుగ అయితే వాళ్ళని కనుక మాట్లాడిస్తారా? ప్రభుత్వ సొమ్ముతో జరుపుతున్నారు కదా. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి గవర్నర్ని ఆహ్వానించారట. మరి గవర్నర్ గారు వస్తారో రారో తెలియదు, చూడాలి. రాష్ట్ర పండుగ కాబట్టి వస్తారేమో. కేంద్రం నుంచి ప్రతినిధులు వస్తారట, ఇంకా రాష్ట్ర మంత్రులు, ఇంకా అందరూ కలిసి ఈ కార్యక్రమం మరి ఒక రాజకీయ పార్టీలు ఉమ్మడిగా జరుపుకోవాల్సినటువంటి సభ ప్రభుత్వ ఖర్చుతో జరపడం కరెక్టేనా అని ఇటువంటి ప్రశ్నలకు ఇప్పుడు ఆస్కారం లేదులేండి. ఎందుకంటే జనానికి అంతా మసాలా కావాలి, తిట్టాలు, తిట్టించుకోవడాలు ఇటువంటివే కావాలి. బట్ నా ప్రశ్న ఒకటే, రాష్ట్ర పండుగ అయినప్పుడు, రాష్ట్రానికి సంబంధించి అంతా అయినప్పుడు అన్ని పార్టీలకు ఆహ్వానం ఉందా? అన్ని పార్టీలకు వేదిక మీద మాట్లాడించే అవకాశం ఇస్తారా? లేకుంటే రాష్ట్ర పండుగ అని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో, ప్రజల ఖర్చుతో సభ పెట్టి మీరు మాత్రమే వేరే వాళ్ళని ఆ వేదిక మీద నుంచి తిడతారు? ఏమో చూద్దాం, క్లారిటీ వస్తుంది కదా 12వ తేదీ సాయంత్రానికి.